రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో ఫెబుల్ సిటీ ఇంద్రారెడ్డి నగర్ రహదారి గత 7 నెలలుగా గుంతలతో మయమైంది. వర్షాల వల్ల గుంతలు పెరిగి ట్రాలీ ఆటో బోల్తా పడింది. ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదు. తాత్కాలిక మన్ను వేసి బురదగా మారుస్తూ మోసం చేస్తున్నారు. అధిక పనులు చెల్లించిన రోడ్డు మురుగు నడతలో ఉండటం వలన బాధాకరమని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పైలట్లు వంటి ముఖ్య ఉద్యోగులు నివసిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే ప్రభుత్వ సేవలకి అడ్డంకి అని హెచ్చరించారు. 24 గంటల్లో స్పందించకపోతే బీజాపూర్ హైవే వద్ద ధర్నాకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ నిరసనలో గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి, రాబీ నారాయణ్, మనీష్ గుప్తా, దివ్యమన్ అగర్వాల్, నరేందర్రావు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ये जंक्शन है, बहुत इम्पोर्टेंट जंक्शन है एंड चीफ मिनिस्टर एरिया है, इसमें जा रहा है। हाँ, ये भी है, ये रास्ता है चीफ मिनिस्टर गांव का। పెబిల్ సిటీ రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇది పెబిల్ సిటీ వస్తుంది. వాయిస్ వినిపిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెబిల్ సిటీలో హైయెస్ట్ రెవెన్యూ సుమారుగా 10,000 నుంచి 12,000 మంది పీపుల్ నివసిస్తున్నారు. 14 టవర్లు ఉన్నాయి. ఆ ఉన్నటువంటి రెవెన్యూ అయితే ఏదైతే ఉందో హై రైజ్ రెవెన్యూ ఇక్కడ బీజేవైఎంస్కి మేము అందిస్తూ ఉన్నాము. ఆ మాత్రం మనసులో పెట్టుకునైనా ఈ వర్క్ని తొందరగా కంప్లీట్ చేయగలరని మీడియా ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు పెబిల్ సిటీ నుంచి హైయెస్ట్ రెవెన్యూ పన్నుల రూపంలో మీరు చెల్లిస్తారు. ఎంత చెల్లిస్తారు? సుమారుగా ₹1,00,00,000 ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. నేను పెబిల్ సిటీ ఒక రెసిడెంట్గా చెప్తా ఉన్నాను. నేను పీ బ్లాక్లో ఉంటాను. విష్ణువర్ధన్ రెడ్డి నా పేరు, గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి. నా దృష్టికి వచ్చినంత వరకు ₹1,00,00,000 పైనే చెల్లిస్తూ ఉన్నారు ఇంట్లో పనులు. అందులో నుంచి సగం చేసి ఇక్కడ ఖర్చు పెట్టినా కానీ ఈ యొక్క గుంతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళకి చేత కాకపోతే చెప్పండి, అందులో సగం రెవెన్యూ ఇవ్వండి, మేమే ఈ రోడ్ను పెబిల్ సిటీ వాళ్ళమే బాగు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సిటీలో ఎప్పటి నుంచి ఇది ప్రాబ్లం ఉంది? ఒక 2-3 మంత్స్ నుంచి రోడ్ అంతా పాడైపోయినా కానీ ఎవరు కానీ ఎన్నోసార్లు రిక్వెస్ట్లు పెట్టినాము, పేపర్లు ఇచ్చినాము, శాంక్షన్ అయిందంటారు. ఏం చేసినా వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ సుమారుగా 20,000 మంది పీపుల్స్ ఈ రోడ్ యూజ్ చేస్తుంటారు. ఓకే. దాన్ని గత నెల కిందనే వర్షాలు వచ్చి రోడ్ ఇదే విధంగా పాడైపోతే చూడలేక ఒక స్కూటీ పై నుంచి ఒక తల్లి పిల్లలు పడిపోతే చూడలేక మేమే సొంత ఖర్చులతో నియర్లీ ఒక 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అయితే ఆ ట్రక్లో ఇక్కడ మెటీరియల్ తీసుకొచ్చి వేసినాం. మళ్ళీ టెంపరీగా అది నడిచిపోయింది. అయితే ఆ తర్వాత నిన్న హెవీ రైన్స్ రావడం వల్ల ఇదంతా మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆ టెంపరీగా ఇది వెళ్ళిపోయి ఎన్నిసార్లు చేసినా ఇది ఉండలేదు. కాబట్టి బీజేఎంసీ వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని చొరవ తీసుకొని ఏదైనా చేస్తారేమని చెప్పి ఎన్నో రిక్వెస్ట్లు పెట్టినాం, ఎంతో మాట్లాడినాం. ఈరోజు ఏదైనా చేస్తామని చెప్పారు. చూసాం 2 రోజుల నుంచి. ఇప్పటి వరకు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. ఏమంటున్నారు వాళ్ళు? ఎలా స్పందిస్తున్నారు బీజేఎంసీ కమిషనర్ వాళ్ళు? నిన్న ఈరోజు 12 వరకు అయిపోతుందని చెప్పారు. 12 నుంచి 12 వరకు 11 to 12 నుంచి కాల్ చేస్తే కూడా వాళ్ళు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. అయ్యేటప్పుడు అయితే పోయేటప్పుడు పోతుంది. మీరు ఎందుకు అట్లా మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారనే పరిస్థితికి వచ్చారు. ఇది మేము రాజకీయాల కోసం మాట్లాడలేదు. ఇక్కడ పబ్లిసిటీ పెబిల్ సిటీ ఏదైతే ఉందో, ఇక్కడ పింక్ బిల్డింగ్స్ కానీ, స్నేహితుల్స్ కానీ ఏదైతే ఉందో 20,000 మంది సుమారుగా ఈ రోడ్ని యూజ్ చేస్తారు. కాబట్టి అలాంటి పబ్లిక్కి, పిల్లలకి, స్కూల్కి వెళ్ళే వారికి, వృద్ధులకి, మరి ఇక్కడ గుంట ఉన్న తెలియని నీటిలో గుంట ఎలా ఉందో తెలియని పరిస్థితిలో జొమాటో వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి నిన్ననే ఒక ట్రక్ కింద పడిపోయింది. నమస్తే, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. నేను పెబిల్ సిటీలో పీ టవర్లో ఉంటాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈ రోడ్డు గుంతలమయం అయిపోయిన తర్వాత చాలామంది కింద పడిపోతుంటే చూడలేక మేమే ముందుకొచ్చి ఈ యొక్క 5-6 ట్రిక్ల చిప్స్ స్టోన్ మొరం తీసుకొచ్చి ఇక్కడ పూడ్చడం జరిగింది. ఆ పూడ్చిన తర్వాత వర్షాలకు మళ్ళీ అది కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు కానీ, ఇక్కడ పెబిల్ సిటీలో కాకుండా పక్కన స్నేహితుల్స్ కానీ, ఇక్కడ పింక్ బిల్డింగ్స్లో కానీ సుమారుగా 20,000 మంది, 15,000 నుంచి 20,000 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా అవస్థలు పడుతారు. కింద పడి దెబ్బలు తాగించుకొని రోజు
పని చేసుకునే వాళ్ళు కూడా కింద పడి వాళ్ళు గాయాల పాలయ్యి ఆసుపత్రి పాలు అవుతాం. ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి కూడా మేము బీజేవైఎంసీ కానీ మిగతా వారికి ఎవరికైనా ఉన్నా కూడా ఏమంటున్నారు మున్సిపల్ కమిషనర్ ఆఫ్ బండ్లగూడకి మేము ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు చేస్తామని ఈరోజు చేస్తామని రేపు చేస్తామని చెప్పి టైం పడుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఏం పని కూడా చేయడం జరుగుతలేదు. కాబట్టి వీళ్ళు ఏదైతే ఉందో దీన్ని 24 గంటల్లో తక్షణమే దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ఈ వర్క్ను కంప్లీట్ చేయలేరనుకోండి. మేమే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్లో అప్పా జంక్షన్ నుంచి ఇక్కడ మేము పబ్లిసిటీ వాసులం అందరం బయటకు వచ్చి భిక్షాటన వేసి అయినా సరే ఈ రోడ్ను బాగా more than 15,000 people stays that side of the road, and it is a daily problem, and it's not now, it's almost more than 7 months, and lot of the people from our community and the nearby community reach out to the government for the help. Not even that, more than 10 times my own team people like fill up for the temporary things, but this won't help. And every type of the community people is being impacted by it. A person going by a bicycle, you can see the situation of the road. Pedestrian can't walk, and even the people coming from a 3-wheeler or a motorbike, they fall most of the times every day. I don't know, like every person is not having a 4-wheeler that they can pass from it. So we need to think what actually we are passing through, and government have to understand that it is not some sort of a village or a forest area. It is a well civilized people, and more than 15,000 people are staying. And from the 7 months we are talking it about, why we should wait? Why not we are coming up with some of the solution, at least to help the people falling and we suffer on a daily basis. So this is a strong message to the government and to the respective folks to come up and help to the people. ये जो जब हम बिल्डर से परचेज किए वो टाइम हमारा बिल्डर ही रोड बना कर दिया था, मेरा जो नॉलेज है. आफ्टर दैट हम इतना रेवेन्यू दे रहे और इन टाइम में दे रहे पेबल सिटी में ये एरिया में, बट कोई भी उसके बाद गवर्नमेंट का कोई भी डेवलपमेंट नहीं है. हम लास्ट कॉलियर से देख रहे हैं. एंड यहीं पे सबसे लोएस्ट जो लेबर वर्कर होता है पिंक बिल्डिंग में एंड हायर क्लास गुड क्वालिटी एजुकेटेड पीपल होता है पेबल सिटी में. ये डेली फोटिंग रास्ता है. ऐसा नहीं जो कोई एक दिन 1 घंटा में फोटिंग होता है, नहीं. मॉर्निंग 6 o'clock से लेकर रात 12 o'clock रेगुलरली करता रहता है. सो मैनी कंप्लेंट हम रेज किए गवर्नमेंट के पीछे, लोकल लीडर के पीछे हम इंटीमेट किए. हम नहीं मतलब कोई पॉलिटिकल नाम नहीं ले रहे, बट मैं इंटीमेट किया, पर्सनल भी किया उनका. कोई भी एक्शन प्लान नहीं है. अभी प्रॉब्लम ये है, मान के चलो ये अप्पा जंक्शन है, हमारा चीफ मिनिस्टर का भी वही कम से कम अंदर जाता है, वही विकाराबाद तरफ से रहता है. कल कोई इंसिडेंट हो जाएगा, आधा घंटा अभी बंद होगा तो कितना प्रॉब्लम होगा. एंड यहीं पे सोसाइटी में पूरा डिपेंड करता है आईटी. अपना आईटी हब में जितना भी एम्प्लॉय है यहीं पे अराउंड 2,500 फ्लैट्स में 70 to 80% पीपल वर्किंग विद आईटी. तो क्या वहाँ पर क्या इफेक्ट गिरेगा? ये पूरा नेशन के लिए इफेक्ट गिरेगा. तो मेरा रिक्वेस्ट है इमीडिएटली गवर्नमेंट ये बात को पूरा 24 आवर्स में काम चालू करेंगे तो बहुत बेहतर होगा. इवन ऑल्सो मेरा नॉलेज में जो है ट्रू और फॉल्स आई डोंट नो, 2 crore भी अप्रूव्ड हो चुका है, 2 महीना हो गया, लेकिन उसके लिए भी कोई एक्शन प्लान नहीं है. हमारा विष्णुवर्धन रेड्डी बोल के एक है ऑनर, वो आकर के खुद का पैसा लगाकर रिपेयर किया था लास्ट 15 days 20 days बैक. तो उसका फोटो पिक्चर भी हमारे पास है. गवर्नमेंट वाला का तो हम शेयर भी कर सकते हैं. कल एक इंसिडेंट हुआ, 1-2 आदमी का गाड़ी भी उल्टी मारा उसने, एंड कल एक लेडीज़ भी गिरा हुआ है. तो अभी जो कंडीशन है कोई भी पब्लिक में आइए देखिए, इतना सारा गवर्नमेंट का वर्कर्स है, बट कोई भी एक्शन प्लान नहीं हो पा रहा है. रिक्वेस्ट कर रहे हैं इमीडिएट 24 आवर करें, नहीं तो हम वहाँ पे मेन रोड ब्लॉक करेंगे. और ये हमारे पास ऑल्टरनेटिव और कुछ भी नहीं. ये सबका इम्पोर्टेंट है, ये हमारे लिए नहीं है. हमारे साइड में ये अप्पा जंक्शन जो TSP है, पुलिस एकेडमी है, पुलिस जंक्शन में ये सिचुएशन है. आर्मी कैंपस तो आर्मी कैंपस है, कैंटोनमेंट है. तो सपोज इधर ही एयरपोर्ट का रास्ता है. पूरा हमारा सोसाइटी में 120 पायलट्स रहते हैं. सिटी के अंदर लगभग 3,000 रेजिडेंट और पिंक बिल्डिंग के अंदर 3,000 रेजिडेंट है. 6,000 रेजिडेंट लोग जो लगभग 6 से 7 करोड़ पर मंथ का प्रॉपर्टी टैक्स पर ईयर का प्रॉपर्टी टैक्स पे कर रहे हैं. एंड वी आर नॉट गेटिंग द फैसिलिटी. लास्ट 7 मंथ से हमने लोकल बॉडीज, पॉलिटिशियंस, एडमिनिस्ट्रेशन सभी को इन्फॉर्म किया है, बट इट्स नॉट गेटिंग रिजॉल्व. ये रिजॉल्व नहीं हो रहा है और डे टू डे अभी मानसून के अंदर और स्थिति जो है और ख़राब होती जा रही है. अब मेरी रिक्वेस्ट है, मेरा निवेदन है लोकल बॉडी से, पॉलिटिशियन